ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. హిందూ సంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత, ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి విశిష్టమైన మాసాల్లో ఒకటి ఆషాఢ మాసం. అయితే ఈ ఆషాఢ మాసం పేరు వినగానే చాలా మంది మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, ఆషాఢంలో పెళ్లిళ్ళు ఎందుకు చేయరు? శుభకార్యాలను ఎందుకు వాయిదా వేస్తారు? ఇది కేవలం మూఢనమ్మకమా, లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణం ఉందా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. మరి ఆషాఢ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను ఎందుకు నివారిస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చే మాసమే ఆషాఢ మాసం. ఈ మాసం ప్రారంభమైన వెంటనే దేవతలలో ముఖ్యుడైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీనినే దేవశయన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి చతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ 4 నెలల కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని, దేవతల శక్తులు అంతర్ముఖమవుతాయని విశ్వాసం. దేవతలు యోగ నిద్రలో ఉన్న సమయంలో కొత్త శుభకార్యాలు ప్రారంభించడం కంటే ఆధ్యాత్మిక సాధన, ఉపవాసాలు, జపాలు, ధ్యానం, దైవారాధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మన ఋషులు సూచించారు. అందుకే ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి మంగళ కార్యాలను వాయిదా వేసే సంప్రదాయం ఏర్పడింది. మరో ముఖ్యమైన కారణం ప్రకృతి పరిస్థితులు. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. పురాతన కాలంలో నేటిలా రోడ్లు, వాహనాలు, ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కాదు. గ్రామాల మధ్య రాకపోకలు కష్టంగా ఉండేవి. వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లేవి. దూర ప్రాంతాల నుండి బంధువులు, అతిథులు ప్రయాణించడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. అందువల్ల పెద్ద సంఖ్యలో జరిగే వివాహాలు, శుభకార్యాలను ఈ కాలంలో నిర్వహించడం సాధ్యపడేది కాదు. వ్యవసాయ ఆధారిత సమాజంలో ఆషాఢ మాసానికి మరింత ప్రాముఖ్యత ఉండేది. రైతులకు ఇది అత్యంత కీలకమైన సమయం. వర్షాలు మొదలయ్యే ఈ సమయంలో పొలాల పనులు, విత్తనాలు వేయడం, వ్యవసాయ ఏర్పాట్లు వంటి పనులతో అందరూ బిజీగా ఉండేవారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే సమయంలో పెద్ద శుభకార్యాలను నిర్వహించడం కష్టమయ్యేది. అందువల్ల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సాంప్రదాయం ఏర్పడిందని పండితులు చెబుతారు. ఆషాఢ మాసంలో కొత్తగా వివాహమైన వధూవరులను కొంతకాలం వేరుగా ఉంచే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనిని ఆషాఢం విడిచిపెట్టడం అని పిలుస్తారు. దీని వెనుక కూడా ఒక సామాజిక, ఆరోగ్యపరమైన కారణం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కాలంలో వైద్య సౌకర్యాలు లేకపోవడం, వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వ్యాపించడం వంటి కారణాల వల్ల కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన సంప్రదాయాలు ఏర్పడి ఉండవచ్చని భావిస్తారు. పురాణాలలో ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మిక చైతన్యానికి, గురుభక్తికి ప్రతీకగా పేర్కొన్నారు. ఈ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజున మహర్షి వ్యాసుడిని స్మరిస్తూ గురువులను పూజిస్తారు. జ్ఞానానికి, విద్యకు, ఆధ్యాత్మికతకు ఈ మాసం ఎంతో అనుకూలంగా భావించబడుతుంది. అందువల్ల ఈ కాలాన్ని భౌతిక వేడుకల కంటే ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేయాలని పెద్దలు సూచించారు. ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధనకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. అనేక ప్రాంతాల్లో గ్రామ దేవతల ఉత్సవాలు, బోనాలు, అమ్మవారి జాతరలు ఈ కాలంలోనే జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల పండుగకు ఆషాఢ మాసంతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రజలు తమ గ్రామాలు, కుటుంబాలు, సమాజం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. జగన్నాథ స్వామి వారి రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికతకు ఈ మాసం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆషాఢ మాసంలో శుభకార్యాలను వాయిదా వేయడం అనేది అశుభం అనే భావనతో కాదు. ఈ మాసం దైవారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు, ఉపవాసాలకు, పూజలకు అత్యంత అనుకూలమైన సమయం అనే భావనతో ఏర్పడిన సంప్రదాయం. అంటే ఇది నిషేధం కాదు, ప్రాధాన్యతల మార్పు మాత్రమే. అయితే నేటి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రయాణ సౌకర్యాలు మెరుగయ్యాయి. సమాజ జీవన విధానం మారింది. అందువల్ల కొన్ని కుటుంబాలు అవసరాలను బట్టి పండితుల సలహా మేరకు ఆషాఢ మాసంలో కూడా కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో నివసించేవారు, ఉద్యోగ కారణాల వల్ల సమయం దొరకని వారు
కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ముహూర్తాలను అనుసరించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రతి వ్యక్తి జాతకం, గ్రహస్థితులు, ముహూర్తం, దశాభుక్తులు వంటి అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తారు. అందువల్ల కేవలం మాసాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆషాఢ మాసంలో వివాహాలు జరగకపోయినా ఈ కాలంలో అనేక పుణ్యకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దాన ధర్మాలు చేయడం, గోసేవ, అన్నదానం, దేవాలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పఠనం, భగవద్గీత అధ్యయనం వంటి కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలో ఉపవాసాలు, ఏకాదశి వ్రతాలు, శివారాధన, అమ్మవారి పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని విశ్వాసం. భౌతిక విజయాల కోసం పరుగులు తీసే మనిషికి కొంత సమయం తన అంతరంగాన్ని పరిశీలించుకోవడానికి, దైవ చింతనలో గడపడానికి ఈ మాసం ఒక అవకాశం కల్పిస్తుంది. మన పూర్వీకులు ఏర్పరిచిన ప్రతి సంప్రదాయం వెనుక ఏదో ఒక సామాజిక, ఆధ్యాత్మిక లేదా శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. ఆషాఢ మాసంలో శుభకార్యాలను వాయిదా వేయడం కూడా అలాంటి సాంప్రదాయాల్లో ఒకటి. దీనిని కేవలం మూఢనమ్మకంగా చూడకుండా ఆ కాలంలోని పరిస్థితులు, జీవన విధానం, ఆధ్యాత్మిక భావనలను అర్థం చేసుకోవడం అవసరం. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. శుభం అనేది కేవలం ముహూర్తాల్లోనే ఉండదు. మన ఆలోచనల్లో, మన పనుల్లో, మన ప్రవర్తనలో కూడా ఉంటుంది. దైవభక్తి, పెద్దల ఆశీర్వాదం, సత్సంకల్పం ఉంటే ప్రతిరోజు శుభప్రదమే అని మన సంస్కృతి చెబుతోంది. అందుకే ఆషాఢ మాసాన్ని భయపడాల్సిన మాసంగా కాకుండా భగవంతునికి మరింత చేరువయ్యే పవిత్రమైన ఆధ్యాత్మిక మాసంగా భావించాలి. ఈ కాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని దైవస్మరణలో గడిపి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే జీవితంలో సానుకూలత, ఆనందం, ఆత్మ సంతృప్తి పెరుగుతాయి. ఆషాఢ మాసం మనకు చెప్పే గొప్ప సందేశం ఒక్కటే: జీవితంలో భౌతిక విజయాలు ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని. అందుకే మన ఋషులు ఈ మాసాన్ని దైవారాధనకు, భక్తికి, ఆత్మ పరిశీలనకు అంకితం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.